షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. రీసెంట్ గా ట్రంప్ గారు ఇజ్రాయెల్ దేశాన్ని ఎంతో ప్రభావితం చేసే కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలలో ప్రధానమైన నిర్ణయం ఏమిటి అని అంటే గాజాను కంప్లీట్ గా క్లీన్ చేయడం, గాజాను ఖాళీ చేయించడం. ఎందుకు ఎవ్వరు ఊహించని విధముగా సడన్ గా ట్రంప్ గారు ఈ ప్రణాళికతో వచ్చాడు? ఈ ప్రణాళిక వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ ప్రపోజల్ ను చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నవి? ఇంతకీ ఈ ప్రపోజల్ ను ఇజ్రాయెల్ దేశం స్వాగతిస్తుందా లేదా? అసలు ఇజ్రాయెల్ దేశానికి ఎంతవరకు ఈ ప్రపోజల్ ప్రయోజనకరంగా ఉంటుంది? వాటన్నిటిని మనం ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో కంప్లీట్ గా చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, అక్టోబర్ 7th రోజు ఈ యొక్క తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశాన్ని అటాక్ చేసినప్పుడు అమెరికా దేశంలోని యూనివర్సిటీలలో చాలా మంది ముస్లిం విద్యార్థులు అందరూ గుమిగూడి హమాస్ కు, తీవ్రవాదులకు వారు సపోర్ట్ గా ర్యాలీలు చేయడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క అక్టోబర్ 7th రోజు జరిగిన ఆ యొక్క మారణకాండను అమెరికా యూనివర్సిటీలలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మనం ఊహించింది చేస్తే ఆయన ట్రంప్ ఎందుకు అవుతాడు? మనం ఊహించనిది కూడా చేస్తేనే ఆయన ట్రంప్ అవుతాడు. సో ఎవరు ఊహించని విధంగా ఆ రోజు అక్టోబర్ 7th రోజు ఎవరెవరైతే విద్యార్థులు ఈ యొక్క తీవ్రవాదులకు సపోర్ట్ గా సంబరాలు చేసుకున్నారో, ర్యాలీలు చేశారో వాళ్ళందరి వీసాలను క్యాన్సిల్ చేసి తట్టా బుట్ట సదిరి ఎవరింటికి వాళ్ళని పంపించేస్తున్నాడు. సో ఇది చాలా హర్షణీయమైన నిర్ణయం. సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఇంతకీ ట్రంప్ గాజాను ఎందుకు ఖాళీ చేయించాలనుకుంటున్నాడు అని ఆలోచించినట్లయితే ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మొట్టమొదటిగా రాడికలైజేషన్ ని మినిమైజ్ చేయడానికి. మీరు గాజాలో గమనించినట్లయితే ఎక్కువ మంది జనాభా ఈ యొక్క హమాస్ కి, హెజ్బొల్లాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు ఈ యొక్క మారణకాండ జరిగినప్పుడు, అక్టోబర్ 7th రోజు మారణకాండ జరిగినప్పుడు చాలా మంది ఈ యొక్క గాజాలో సెలబ్రేట్ చేసుకున్నారు. గాజాలో ఈ యొక్క తీవ్రవాదులు చిన్న పిల్లల్ని ఎంత భయంకరంగా రాడికలైజ్ చేస్తారంటే వాళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పటి నుండే యూదులను ద్వేషించాలి, యూదులను చంపేయాలి అని వారికి నేర్పిస్తూ ఉంటారు. అంతెందుకు అక్టోబర్ 7th రోజు గాజాలో నుండి కొంతమంది యవనస్తులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి వారు యూదులను చంపేసేటప్పుడు గాజాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అమ్మా ఇదిగో నా కత్తి కింద యూదుడు ఉన్నాడు, నేను యూదుని చంపేస్తున్నాను, అమ్మా నేను 2 యూదుల్ని చంపేశాను, నేను 3 యూదుల్ని చంపేశాను అని వాళ్ళు గర్వంగా, సంతోషంగా ఈ యొక్క యూదులను చంపేశాను అని వారి కుటుంబస్తులకు ఫోన్ చేసి చెప్పుకోవడం జరిగింది. సో అంటే ఇక్కడ యూదులను ఎందుకు చంపాలి? వాళ్ళు మనకి ఏం అన్యాయం చేశారు? వాళ్ళు మనకు ఏ హాని తలపెట్టారు? ఇవేవి కారణము కాదు. కేవలము వాళ్ళు యూదులైనారు కాబట్టి వాళ్ళని చంపేయాలి. యూదులను చంపేస్తే వీరు మరణించాక వారి దేవుడు వారికి పరలోకంలో ఉన్నతమైన స్థానం కల్పిస్తాడు అని వారి మత గ్రంథాలు బోధిస్తూ ఉండడంతో ఏ కారణము లేకుండా అన్యాయంగా యూదులను చంపడానికి పిల్లల వయసులో ఉన్నప్పుడే, పసి పిల్లల వయసులో ఉన్నప్పుడే ఆ యొక్క ఉగ్గిపాలు పోసినట్టుగా వారికి ఈ యొక్క మాటలను నూరిపోస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడిన నాటి నుండి నేటి వరకు 6-7 ప్రధానమైన యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలలో ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కూడా తనంతట తాను, చుట్టూ ఎన్ని శత్రు దేశాలు ఉన్నా గానీ తనంతట తాను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. ఏ కారణము లేకుండా చుట్టూ ఉన్న శత్రు దేశాలు అందరూ కలిసి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ స్పందించింది. కానీ ఎప్పుడు తనంతట తాను డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళలేదు. పైగా ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క యూదులు, అరబ్బులు మంచిగా వారితో కలిసి ఉండడానికి వాళ్ళు ఆహ్వానిస్తారు. వాళ్ళు ఎప్పుడు అరబ్బులను ద్వేషించరు. అలాంటప్పుడు మరి ఎందుకు ఇజ్రాయెల్ మీద ఇంత ద్వేషము, ఇంత కక్ష? నిజంగా యూదులు అన్న పేరెత్తితేనే గాజాలో చాలా మంది తువను వస్తారు. ఎందుకు ఇంత ద్వేషము అని అంటే గాజాలో జరుగుతున్న రాడికలైజేషన్. సో ప్రస్తుతం ఉన్న ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ట్రంప్ గారు చాలా బాగా సద్వినియోగం చేసుకుంటా ఉంటున్నారు. ఏంటి అని అంటే ఈ యొక్క గాజాలో చాలా వరకు ఇల్లులు కూలిపోయినాయి, చాలా వరకు శిథిలాలుగా మిగిలిపోయినాయి. కాబట్టి మరలా వారికి
ఈ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేయడానికి, వాటినంతా రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ యొక్క గాజాలో ఉన్న వారిని అందరినీ ఖాళీ చేయించాలి అని ట్రంప్ గారు భావిస్తూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ యొక్క రాడికలైజేషన్ని హమాస్ వాళ్ళు, తీవ్రవాదులు, హెజ్బొల్లా వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీలలో, ప్రైమరీ స్కూళ్ళల్లో, హాస్పిటల్లో అందరికీ ఏ రకంగా అయితే ఈ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటున్నారో ఆ పరిస్థితిని తగ్గించు నిమిత్తము అందరినీ ఖాళీ చేస్తూ ఉన్నాడు. రెండోది ఏంటి అని అంటే ఈ రకంగా చేయడం ద్వారా హమాస్ యొక్క ప్రభావితాన్ని ఎంతో కొంత తగ్గించాలి అనేది మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క సీజ్ ఫైర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆల్రెడీ హమాస్ ఒక 15,000 మంది యవనస్తులను రిక్రూట్ చేసుకుందంట. సో ఆ సమాచారం ఈ యొక్క అమెరికాకు అందింది కాబట్టి వాళ్ళు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. ఈ రీకన్స్ట్రక్షన్ పేరు మీద అందరినీ ఖాళీ చేయించినాము అనంటే ఈ యొక్క హమాస్ చేయాలనుకున్న ఆ ప్రణాళికలకు ఎంతో కొంత బ్రేక్ పడుతుంది అనేది అమెరికా యొక్క ఆలోచన. అంతేకాదు ఈ యొక్క గాజాను ఏ రకంగా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటున్నారు అనంటే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి మరొక మారు ముప్పు తలపెట్టకుండా వారు రీకన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ బార్డర్స్ కి క్లోజ్ గా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా చాలా దూరంగా కన్స్ట్రక్షన్ చేస్తూ రేపొద్దున ఏదన్నా గాజా నుండి హమాస్ వాళ్ళు అటాక్ చేసినా గానీ ఈ యొక్క ఇజ్రాయెల్ గాజాని అటాక్ చేసినప్పుడు ఎక్కువ మంది ప్రజలకు ప్రాణ నష్టం కలగకుండా ఆ విధంగా గాజా సిటీని వాళ్ళు డిజైన్ చేయబోతూ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క ప్రపోజల్ అనేది చుట్టూ ఉన్న అరబ్ దేశాలను ఇరుకున పెట్టేసింది. ఏంటి అనంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ఈ యొక్క తీవ్రవాదులను అటాక్ చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అరబ్ దేశాలు అందరూ గగ్గోలు పెట్టారు. అయ్యో అమాయక ప్రజలని చంపేస్తూ ఉంటున్నారు, చిన్నపిల్లల్ని చంపేస్తూ ఉంటున్నారు, వాళ్ళకు ఆరోగ్యం లేదు, వాళ్ళకు విద్య లేదు, వాళ్ళకు కనీస మానవ హక్కులు లేకుండా వారిని నాశనం చేస్తూ ఉంటున్నారు అనేసి చుట్టూ ఉన్న అరబ్ దేశాలు భయంకరంగా గగ్గోలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటూ ఉన్నాడు అనంటే అవును కదా, మరి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి హెల్త్ కావాలి, మంచి ఆ యొక్క నివాసాలు కావాలి, కాబట్టి వాళ్ళందరినీ మీ దేశంలో కన్నాలు పెట్టుకోండి, వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు మేము సమకూరుస్తాము, అప్పుడు మళ్ళా వాళ్ళని గాజాలోకి తీసుకొని వస్తాము అని చెప్పడం జరిగింది. వారి బ్రతుకులను కంప్లీట్ గా బాగు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ హమాస్ ఈ ప్రజల కొరకు ఇచ్చే నిధులను తీవ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించి గాజా వాసులను నాశనం చేస్తా ఉంది. కాబట్టి ఇకనైనా గాజా వాసుల బ్రతుకు బాగు చేయ నిమిత్తం మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళకి హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని సదుపాయాలను వారికి ఏర్పాటు చేయబోతూ ఉన్నాము అంటే చుట్టూ ఉన్న దేశాలేమో మళ్ళీ ఒప్పుకోవట్లేదు. ఎందుకు అనంటే అక్కడ గాజా వాసులు బాగుపడడమో లేదా సపరేట్ పాలస్తీనా కంట్రీ ఏర్పరచబడమో వారి ప్రధాన ధ్యేయం కాదు. అందరి ప్రధాన ధ్యేయం ఏంటి అనంటే ఇజ్రాయెల్ దేశం నాశనం అవ్వాలి. రీసెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ గారిని ఒక పాత్రికేయుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏంటండి మీరు పెట్టిన ప్రపోజల్ కి ఈజిప్ట్ గానీ జోర్దాన్ గానీ ఒప్పుకోవట్లేదు కదా అంటే ఒక్కసారి ట్రంప్ గారి రియాక్షన్ చూడండి. చూసారా, ఒప్పుకోవాల్సిందే, వాళ్ళు ఒప్పుకుంటారు కూడా అని ట్రంప్ గారు చాలా బోల్డ్ గా చెప్పడం జరిగింది. సో ప్రార్థన చేద్దాము. మరి గాజాలో కూడా అందరూ తీవ్రవాదులని కాదు, కొంతమంది అమాయకపు ప్రజలు కూడా ఉన్నారు, శాంతిని కోరుకునే ప్రజలు కూడా ఉన్నారు. అరే ప్రశాంతంగా బ్రతికితే చాలరా బాబు, ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఎందుకు, మన బిడ్డలకు చక్కటి చదువు కావాలి, మనకు ఉద్యోగాలు కావాలి, మనకు మంచి ఆరోగ్యం కావాలి అని ఆశపడే ప్రజలు కూడా గాజాలో ఉన్నారు. సో అటువంటి వారికి ఇది చాలా చక్కటి అవకాశం. మరి దేవుడి చిత్తం అయితే ఈ ప్రణాళిక నెరవేర్చబడులాగా మనం అందరము ప్రార్థన చేద్దాము. చాలా మంది ఏమంటున్నారు అనంటే ఇది ప్రాక్టికల్ కాదు, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతా ఉంటున్నారు. ఆలోచిస్తే ఏమో చెప్పలేము, కానీ అక్కడ ఉన్నది ట్రంప్ గారు కాబట్టి తప్పకుండా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడతా ఉంటున్నాయి. సో దీనికి ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఏంటి అనంటే ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ ఏంటి అనంటే గాజా వాళ్ళకి బాగుంటది, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయంటే ఇజ్రాయెల్ కూడా ఇంకొక చెయ్యి వేసి అమెరికాకు సహకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో మనం ప్రార్థన చేద్దాము, గాజా మరలా చక్కగా రీకన్స్ట్రక్ట్ అవ్వలాగున, అటు తర్వాత గాజాకు మరియు ఇజ్రాయెల్ కు మధ్య చక్కటి సంబంధాలు ఉండేలాగున మనం అందరం ప్రార్థన చేద్దాం. సో చివరి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ మరొకమారు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ట్రంప్ గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఆలోచన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.